మంచివారి పొందు మంచివారి చెలిమి మహిళన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిళన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. కనికి రాళ్ళు చూడ కలవు ఎందైనను. విలువబోలు వజ్రమొకటి కలదా. The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు. In this vast universe of infinite number of living creatures, human being is noblest and highest. మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఎన్ని అవస్థలైనను పడి దానిని సంపాదించగలడు. Man, if he loses money, he can regain by struggling hard. ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైన కూడాను తాను సంపాదించుకోగలడు. If he loses a friend, he can have another friend in his place. ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యను కూడాను పొందగలడు. If he loses his wife, he can get remarried and again have another wife. ఒక భూమినే కోల్పోయినా తిరిగి అనేక అవస్థలతో ఆ భూమిని తిరిగి సాధించుకోగలడు మానవుడు. If man loses his share of the land, he can work for it and regain it. కానీ మానవుని యొక్క దేహంను తిరిగి సంపాదించుకోలేడు. Man cannot recover, get back the body when once it is lost. మానవుని దేహము అత్యున్నతమైనటువంటిది. Human body is very precious. జంతువునాం నరజన్మ దుర్లభం. Of all the living creatures, the human life is rarest of all. ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకోలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు. Man is not able to realize how sacred his human life is and is misusing it. మానవుని యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందు ఉన్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. Man is not making an attempt to understand the latent divinity and the sanctity behind his life. గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబిడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు. The bygone night can never be recovered. It would never come back. అనంత సాగరంలో లీనమైనటువంటి యమునా నది మనం ఎన్ని విధముల ప్రయత్నం చేసినప్పటికీ తిరిగి మనకు లభించదు. The river Yamuna, when once it merges in that vast mighty ocean, it cannot be regained. మానవుడు చక్కగా నమిలి మృంగినటువంటి ఫలమును ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తిరిగి తాను ఆ ఫలముగా తాను పొందలేడు. Man, the fruit that he eats, masticating well, he cannot recover it in true form. అట్టి పరిస్థితి యందు మానవత్వమును ఏ రీతిగా తాను అర్థం చేసుకోగలడు? Under these circumstances, how do you expect him to know the human value? మానవుడు అనేక విధమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు. Man has so many capacities. భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క శక్తిలో మొట్టమొదటిది మతి. The first gift of God to mankind is mati, the mind. రెండవది స్థితి. The second is sthiti, the position. మూడవది పరిస్థితి.
Third one is circumstances, paristiti. నాలుగవది గతి. The fourth one is destiny, మతి, gati. స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి. These are the four levels, gifts of God to mankind. The mind, position, circumstances and the destiny. కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకుని తన యొక్క స్థితి ఏర్పడుతుంది. In fact, things happen, they come to us depending on the destiny. మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని మతి ఏర్పడుతుంది. The mind is formed basing on our own conduct and మతి వల్లనే behavior. గతి, గతి వల్లనే స్థితి. So is our mind that shapes our destiny. కనుకనే మానవునకు మొట్టమొదటిది మతి అతి పవిత్రమైనటువంటిదిగా ఉండాలి. Therefore, in the first instance, man should possess a sacred mind. మతిని పురస్కరించుకుని తన యొక్క స్థితి, సంపత్తి ఏర్పడుతూ ఉంటాయి. Basing on his mind and temperament, his position and the wealth depend. ఇలాంటి సత్యాన్ని మానవుడు మొట్టమొదట గుర్తించుకున్నప్పుడే తన యొక్క స్థితిని కానీ సంపత్తిని కానీ తాను పొందగలడు. When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth. కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైనటువంటి మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి. Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order. ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి. Man must make use of every material in a sacred way possible. సక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి. He should make use of it in a proper way. చేతిలో ఒక కత్తి ఉంది. You have a knife on hand. కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు. With this knife you can cut vegetables, cook well and partake food. లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు. You can cut even the fruits and appease your hunger. కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలము రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు. For the simple reason that you have got knife on hand, you cannot cut the neck of other man and become a demon. కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి. We should know in what way we should make use of this material in this world. మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి. Human life is gifted with many potentialities. ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should also know the sanctity of these capacities. ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది. These are all the gifts of God, grace. మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. Human life is a very big clock. ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి 3 పిన్నులు ఉంటున్నాయి. This big clock of human life has got 3 pins representing year, month and the day. ఈ 3 ముండ్లు సక్రమంగా తిరగటంతో చాలా బాగా తిరుగుతూనే ఉంటున్నాయి. The 3 pins are revolving in perfect precision. దీనిని పురస్కరించుకొని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడాను తిరుగుతూనే ఉంటుండాలి. The way how the pins move decide our lifespan. కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించక పూర్వమే గంటలు కొడుతున్నాడు, ఘన్ 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 అని. But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on. ఈ గడియారం నందు ఉన్నటువంటి 3 పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తున్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. Though these 3 pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life. దినములు Days. 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది. 3 days constitute a month. 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది. 12 months make an year. కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి. Year it comprises months. నెలలు దినముతో కూడినటువంటివి. A month comprises days. కనుక ప్రధానమైనటువంటిది దినమే. For most important is the day. కనుక మనకు నిత్య దినములు ఏ విధమైనటువంటి మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి. So we have to know the fundamental truth as to how to pass through every day. కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని
గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Man is not able to understand the truth behind the day he is supposed to spend. దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Though the days pass off, man is not able to understand how to spend every day, how best he can make use of it, the కానీ proper method. ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి. Everything in this world happens as per the will of God. ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Even this truth is not understood by man. కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు. He conducts himself basing on selfishness and ఈ self-interest. వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించడు. Basing on your own thoughts, God will never act. ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు. God recognizes what is needed to your family, to the society, to the country and the entire ఒక world. ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి. There takes place a wedding at a residence. కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది. There started the downpour of ఓ rain. భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాడు. And the residents of a happy home where the wedding is to take place, they pray to God, "Oh God, please stop this rain because I got the auspicious ఆ వ్యక్తి occasion." యొక్క ప్రక్కింటి వాని యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి. Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain. ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు. The neighbor prays to God, "Oh God, my land is dry, there are no rains, please see that we have any భగవంతుడు rain." వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు. God will never succumb to individual అయితే desire. వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు. However, he confers bliss basing on our devotion and our sincerity. అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి. But we have to realize one ఈ point. Clearly. ప్రపంచములో In this world, ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది. there is a disease with which every one of us suffer from, which is incurable by any medicine. ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చును, It may be more in one person. ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును. Rather, it may be little in another one. కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి. But the disease is in everyone. The difference lies in the quantity, ఇది but quality being ప్రాప్తమైనటువంటి same. ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు. This disease, common disease, cannot be relieved by physical medicine of the లేక world. ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు. Nor can it be cured by an experienced doctor. ఏమిటి ఈ రోగము? What is this disease? అది అహంకారం అనే రోగము. That is the disease of ahankara, ego. ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోనలేక వాడు అనుభవిస్తున్నాడు. He is not able to understand the cause behind this disease and suffers ఈ from that. అహంకారములకు ఎక్కడ అవకాశం ఉంటున్నది? Where is the scope to have ego? అవకాశం లేనటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే. Where is the need to be egoistic in this world? ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు. He accepts it with all his happiness. He welcomes the disease. ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒక తూరి గుర్తించడానికి ప్రయత్నించాలి. Make every attempt to know the secrets of this నా ఈ vast world. అహంకారములకు కారణం ఏమిటి? What are the cause for the ego? ఇంత విశాలమైన ప్రపంచములో, In this vast world, ఈ ప్రపంచం యొక్క మ్యాప్లో in this world map, మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుంది. our Bharat is so small in the world map. ఈ భారతదేశంలో In this Bharat, మెడ్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి. Madras state is still smaller. ఈ మెడ్రాస్ స్టేట్ లోపల In this Madras state, కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి. Kodaikanal is very tiny. ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. And in this Kodaikanal, individual is smallest creature. ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూసి అహంకారపడటానికి ఏమి కారణం? Such a tiny man as he is, what's the cause behind his ఈ ego? అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం. The ego is due to ignorance. లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క
దివ్యత్వమును నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారములకు అవకాశమే ఉండదు. But if person identifies the immanent divinity in him and the divinity is spread everywhere, he will ఇందులో never be రెండు egoistic. విధమైనటువంటి విచారణ చేయాలి. One has to ఇంత investigate. విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు. There cannot be scope for any ego if you think where you stand in this vast world. సర్వం విష్ణుమయం జగత్తు, అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు. When you have broad feelings that make you understand that you are divine in this world, that is equally divine. దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే If you want to find out the reason, సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని యందు లేదు. he has no idea that the entire universe is divine. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి యొక్క భావము తన యందు లేదు. He has no trace of a feeling as to know where he ఈ stands in this భావములు world. లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి. Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic. కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు. Man faces different problems because of ego. ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు. In fact, his thoughts strengthen this ego. సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి. Man acts basing on his thoughts. కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి. Actions are due to the ideas. భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి. And it is the feeling that determines the character. శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి. It is your character that makes you earn the deservedness. కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి. In order to deserve this divinity, we have to develop our character. శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి. To develop character, sacred thoughts should be ఈ entertained. భావములు అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి. Sacred feelings can be entertained by undertaking good ఈ deeds. సత్కర్మలు చేయాలంటే మొట్టమొదట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి. In order to do good deeds, we should have good thoughts. కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము. It's the thought that's the main cause for all. ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము. Mind takes the form basing on the thought సంకల్ప flow. వికల్పాత్మకం మనః అన్నారు. Mind is the combination of thoughts and counter thoughts. ఇది బట్ట ఏ రీతిగా తయారైంది? How is this cloth made? పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది. This cloth is made because of the yarn interwoven. ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి. The thoughts, the threads are దీన్నే interwoven పడుగు పేక అంటారు. lengthwise and transverse. కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి. So human life is a combination of thoughts and counter కానీ thoughts. సంకల్పం ప్రథమమైనటువంటిది. But the thought is main one. వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది. Counter thought is its ఈ aberration. వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి. We should never follow the perverted thought. సంకల్పము Sankalpamu. అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి. Sankalpa. The thought should arise from the heart. సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము. Sam represents Sarveshwara సారూప్యము, divinity. సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి. Sam stands for divinity, which is expressed in different forms, like nearness, అది like the identity of the సత్. form and merger. సత్. That is Sat. సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది, Sat means that which is permanent, ఎప్పటికీ మార్పు చెందినటువంటిది. that which is changeless. అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి. The thought which is changeless should arise within us. మానవునికి అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం. That is the main thought that man should సంకల్పము possess. సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన రీతిగా ఉంటుంటాది. When thoughts are proper, our position also would be equally proper. మన స్థితి గతి కూడాను సరిగా ఉంటుంటాది. Our position, our మన destiny would be సంపత్తి, equally good. ఇది సంపత్తి ఏమిటది? What is this sampatti wealth? ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు. Sampatti, the wealth does not mean worldly pleasure, worldly conveniences, worldly comforts and physical nature. సంపత్తి Sampatti. అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు ఇలాంటివన్నీ కూడాను సత్సంపత్తిగా ఉంటుంటాయి. Sampatti, the wealth
means good inquiry, good thought, good feeling, and good deed. శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ధి కావాలి. We should develop thoughts that deserve to be permanent. అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే To entertain such జన్మ thoughts, జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. man becomes the recipient of God's grace because of goodness, the merit accrued, పుణ్య and ఫలమును consequences ప్రోగు in life చేసుకునే in the మానవుడు past. అవతారం ఇస్తున్నాడు. Man thinks that he'll be happy by having the wealth. మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే. Human birth is because of the merit accrued in the కానీ past. పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి? Having taken the human life because of the merit, why should commit sinful deeds? ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి? What is it that makes us commit sins? దీనికి తన యొక్క వాంఛలే. Desires lead us to sinful acts. ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో, Man watches the world with his కానీ eyes. ప్రకృతిని చూడు. See the world. ఏ విధంగా చూడాలి? How should you see? సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి. See the world with sacred looks. కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు. But man has no such sacred looks, but he looks at it in a ప్రకృతిని perverted ప్రకృతిగా way. చూస్తున్నాడు. He watches the world as such. ఇదే తనలో ఉన్నటువంటి దోషము. That is his mistake. సర్వం విష్ణుమయం జగత్తు, The whole world is విశ్వం divine. విష్ణుమయం జగత్తు. The universe is ఈ a విశ్వం manifestation కేవలం of ఒక God. కార్యము, And the universe is the విశ్వం effect. కార్యము, కారణము. God is the cause. కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు. The world is a combination of cause and effect. కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి. So, we have to consider this universe as a manifestation of the divine. పశ్యన్నపి చ న పశ్యతి మూఢో మూఢో మూఢో. A foolish man sees it, but yet he says that he sees not. బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు. He has got external looks. బయట దృష్టిని చూచేటువంటిది పశువు. It is animal that has got the external looks. విశ్వరూపంతో చూచేటువంటిది పశువు. విష్ణు రూపంతో చూచేటువంటిది మానవుడు. Human beings should watch with the divine prompting behind. కనుకొని పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి, పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి. So, we should watch, we should see in a sacred way, in a divine ఆ way. దృష్టితో మనం చూసినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి. When once we have this divine vision, you will experience the ఎన్ని universe. విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు. No obstacles would stand in your way. ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు. Here is Anil Kumar. ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు. He has glasses here that stand as an obstacle here. కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి. Though he has got glasses as an obstacle, yet he sees through them. అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు When once we wear the ఈ glasses of ప్రేమ love, అనేటువంటి అద్దమును మన దృష్టికి అడ్డంగా ఉంటున్నది, కానీ బ్రహ్మము అనేటువంటి దృష్టికి అడ్డము లేదు. though the glasses of love stand as an obstacle, yet you see the divine. కనుక నీ ప్రేమ దృష్టికి మనం ఏ విధమైనటువంటి అడ్డు తగలడానికి వీలు కాదు. So, for this vision of love, nothing can come in the way. మానవునికి ప్రధానమైన ప్రాణము ప్రేమనే. And the main life principle is ప్రేమనే love. లేకుండినా బిడ్డనైనా తల్లి ప్రేమించదు. And if there is no love, that child and mother cannot భార్యనైనా love. భర్త ప్రేమించడు. The husband will not love his మిత్రుడైనా wife. మరొక మిత్రుడిని ప్రేమించడు. There will be no friendship between the two individuals. జీవుడైనా దేవుణ్ణి ప్రేమించడు. Individual can never be near God. కనుకనే ప్రేమనే జీవుణ్ణి దేవునిగా మారుస్తుండాలి. It is love that makes the individual divine. కనుక మానవత్వాన్ని దైవత్వంగా మార్చడానికి ప్రేమ ఒక్కటే ప్రాణము. Humanity should be transformed into కానీ divinity ఇప్పుడు through love. మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది. Man today has got in his heart the love which is narrow and limited. కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండాలి ఈ హృదయం. At times, hatred finds its place హృదయం in human అనేటువంటి heart. సింగిల్ సోఫా. Human heart is single sofa. అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు. When love is seated, no one else ద్వేషం can అక్కడ take it. ప్రవేశించడానికి వీలే లేదు. Hatred has no place అసూయ there. ప్రవేశించడానికి అసలే వీలు లేదు. Jealousy has no place there. దిస్ ఈజ్ నాట్ మ్యూజికల్ చైర్. Human heart is not a musical chair. It is a single sofa. దీంతో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి. God alone can sit there.
అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది. When once God sits in our heart, we'll have expansion love. కనుక ఈనాటి మానవులకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటి అర్థం చేసుకోలేకపోవడం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవడం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి. Man is not able to understand the significance of love. He doesn't give any scope, any place for love in his కనుక heart. ఆనాటి Therefore he is గోపికలందరూ కూడా restless. ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు? What was the prayer of Gopikas in those days? ప్రేమతత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు. They prayed to this principle of love. ప్రేమ రహిత మరుభూములలో In this barren land, bereft of love, ప్రేమాంకురమును పెంపొంద for the seeds of love to sprout up ప్రేమావేశముతో with all the emotion of love, ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. as there is downpour, rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music. నీ యొక్క మురళీ గానం చేతనే ఈ ప్రేమ వర్షం కుర్చాలి. Let your melody be the cause ఈ for the ప్రేమ heavy వర్షం rain. చేతనే ప్రేమ మొక్కలు పండాలి. Let this rain of love lead to the ఈ germination ప్రేమ of the మొక్కలు seed. పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలవు. When we find the saplings of love అందరూ sprouting up, ప్రేమమయులే, అందరూ ప్రేమమయులే. we will know the principle of ద్వేషం ఎక్కడ love. ఉంటుండాలి? ద్వేషం ఎక్కడ ఉండాలి? Then where is the scope for hatred? మదాలస Madalasa, తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను all the sons she begot, పుత్రభావం అనేటువంటిది లేకుండా with no sense of attachment, కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది. with all the spirit of wisdom in the background, she has taken care of her son. నాయన నీవు శరీరధారివి కాదు, Oh son, you are not merely the body. నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే. Your true form is Atma. చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి As the child was kept in a swing, అనేక విధమైనటువంటి యొక్క జ్ఞానభావం చేత వారిని జోకొట్టుతూ వచ్చేటువంటిది. she used to sing the lullaby of wisdom as the child takes to sleep. ఆ విధంగా వచ్చి ఒక్కొక్క కుమారుణ్ణి 8వ సంవత్సరం వచ్చేటప్పటికే అరణ్యానికి పంపుతూ వచ్చింది. And as the child grows up, he is sent to the forest. ఈ విధంగా 3 కుమారులను పంపించింది. Like this, all the 3 sons are sent to forest. 4వ కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంతో ప్రారంభమైంది. The same procedure when 4th son కానీ also was మదాలస born. భర్త వచ్చాడు. The husband of Madalasa came there. మదాలస నా తర్వాత ఈ రాజ్యం అనేటువంటి వారెవరు? Madalasa, who will rule this kingdom after me? రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటాది. It is a blind kingdom without a king. కనుక వీని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు. You cannot keep him with you any longer. కనుక నేను ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు. Husband fought, argued with his wife, telling that he cannot ఈమె keep కూడా the child రాజుకు with mother. చెప్పింది, రాజా She also said, O king. నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు. The wife said, I am helping children, I am not harming పిల్లలకి ఏ them. విధమైన బోధలు చేస్తున్నాను? What kind of teaching I am giving to them? నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు. I am not giving them worldly teaching. ఓంకారమని ఏటి ఒక తొట్లలోను In this swing of Onkara, the primordial sound, తత్వమసి అని ఏటి పరుపుత పరచి I have laid down the bed of the principle of that thou art ఎరుకనే Tattvamasi. బాలుణ్ణి ఏ మరక ఉనచి I just make him aware of the principle of awareness. 7 జగముల వారు ఏకమై ఊసా జో జో. People, all the 7 worlds join together in singing ఇది lullaby to పవిత్రమైనటువంటి God. యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివి. It is related to the Atmic wisdom. కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడబుట్టినది కాదు, తగవుకే పోదాము ధర్మచావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు. It is not the lullaby of the worldly sort, of the worldly nature. ఈ విధంగా వరల్డ్ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్. All these lullabies of worldly sort are negative. దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్. The lullaby of the divine thought is positive. పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది, One has to love children and వారి foster them. ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది. Provide all convenience. కానీ
Yes. వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు. They should never change their aim. అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం. That aim happens to be God here. ఇది ఏ మానవత్వ దివ్యత్వం. This is divinity in a human being. మానవుడిగా పుట్టి Having been born a human, ఇంతకాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ, in spite of lakhs of years bygone, కానీ మానవుడే ఇంకా గుర్తించలేదు. man has not learned to lead the life తనను of the తాను man. గుర్తించుకోలేని మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? Human being who cannot understand himself, how do you expect him to know కనుక God? మొట్టమొదటి మానవత్వాన్ని మనం గుర్తించాలి. So we have to recognize the human quality. అప్పుడే దివ్యత్వం అనేటువంటి సాక్షాత్కరిస్తుంది. Then the divinity would manifest. కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి. To understand the human quality, we should develop the human మానవతా గుణములు feeling. ఏమిటి? What are human అదే values? సత్యం. Truth. దీనిని వేదం చెప్తుంది. సత్యం వద. Veda says, సత్యమనే పలుకు. Veda says, speak truth. కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద What happens దాన్ని today? చంపుతున్నారు. Unfortunately, Satyam ఈ Vadha, వ్యక్తి truth అయినప్పుడు is killed. సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు. No person is speaking truth today. ఇంకా ధర్మం చెరా. Then dharma, నీవు like ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు. it is said, practice dharma. కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు. But dharma today is kept in Chera, the jail. ప్రేమ Prema, love. ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి. And this love is contraction of love. శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిదిగా ఉంటుండాలి. Peace is also narrow. సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది. In fact, you get the brilliance or the effulgence when all the human values are brought ప్రేమ together. స్వరూపులారా, Embodiments of ఇక్కడ love. ప్రకాశం ఉంటుండాలి. You find illumination ఈ here. ప్రకాశానికి మూల కారణం ఏమిటి? What is the cause behind the light? బల్బు. The bulb. ఈ బల్బుకు మూల కారణం ఏమిటి? What is the principle behind? వైరు. The wire. వైరుకు మూల కారణం ఏమిటి? What is the cause? కరెంటు. Is the current that ఈ flows. కరెంట్ అనేటువంటిది వైరు ద్వారా వచ్చి బల్బులో చేరినప్పుడు ప్రకాశం మనకు వస్తుంది. The current flows through the wire and gets into the bulb, and so is the సత్యమే light. కరెంటు. Truth is the current. ధర్మమే వైరు. Dharma is the wire. శాంతియే బల్బు. Peace is the bulb. ప్రేమనే లైట్. Love is the light. కనుక ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని మనం పొందాలనుకున్నప్పుడు In order to enjoy శాంతి this love of light, చక్కమైనదిగా ఉంచుకోవాలి. we should have the bulb of peace in the proper condition. ఈ బల్బు చక్కగా ఉండినప్పటికీ వైరు చక్కగా లేకపోతే అందులో కరెంటు ప్రసరించదు. Though the piece of bulb is well, but the wire also should be proper. ప్రాచీన కాలమునందు In ancient days, అన్నం బ్రహ్మ, ప్రాచీనులు భోజనం చేసే పురము అన్నం బ్రహ్మ. in ancient days, before partaking food, they say, food is God. రసో వై విష్ణు. Raso vai Vishnu, water is God. చూశారా? అన్నం బ్రహ్మ, రసో విష్ణు. Food is God, water is God. ఇంకా పదార్థమే దీని యొక్క సంపూర్ణమైన యొక్క తత్వం. శక్తియే ఇది ఈశ్వరుడు. Ishvara symbolizes the ఈ power, విధంగా the strength of the ప్రార్థించి material. వారు భుజించేటువంటి వారు. They offer prayers like that and అనగా start దీని eating. యొక్క అంతరార్థం ఏమిటి? What is the significance ఓ behind it? భగవంతుడా, Oh God, ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి. the grass part of the food sustains my ఈ body. దేహం యొక్క సిరి సంపదలంతా కూడా అనేక విధమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి. The body is sustained, taken care of by ఈ దేహంలో convenience and comfort. సంచరించేటువంటి యొక్క రసమైనటువంటి ఇది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి. In fact, it is the mind that safeguards this body. స్థూలమైనటువంటి ఆహారము దేహంగా తయారవుతుండాలి. The grass part of the food becomes the body. సూక్ష్మమైనటువంటి ఆహారము మనసుగా మారుతుండాలి. The subtle part of the food becomes the అత్యంత mind. సూక్ష్మమైనటువంటి యొక్క రసము Subtlest part వాక్కుగా వస్తుండాలి. comes out by way of speech faculty. కనుక దేహము, మనస్సు, వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు. So, human life is a combination of body, mind, ఈ and ప్రాపర్ స్టడీ expression. ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. This is the essence in what is said, proper study of mankind అనగా is man. సంకల్పము, The thought, వాక్కు, the word, కర్మ and the deed. మూడింటి యొక్క ఏకత్వమే. దీనినే త్రిపుటి అని వేదాంతం చెప్తూ ఉంది. Vedanta calls these three as Triputi or Trinity. అనగా హృదయము, The heart, అనగా సంకల్పము, the thought,
వాక్కు, the word, క్రియ, and the ఈ action మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. should work together కానీ to be true ఈనాటి human. మానవత్వంలో ఈ మూడు ఏకం కావటం లేదు. In the human life, they are not united any longer. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్. ఎవరు వాడు? దురాత్మనం. It's only the wicked man whose thought, whose word, and whose action vary, differ. మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. It's only a noble soul who finds this unity in thought, word, and deed. కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి. The unity of thought, word, and deed is మూడింటి mighty యొక్క power. భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము. When these three at variance, that is wickedness. ఆత్మ ఒక్కటే అయినప్పటికీ Though Atma is one, మహాత్మ, దురాత్మ అనేటువంటి రెండు పేర్లను వహిస్తూ ఉంటారు. though Atma is one and same, we have Mahatma the noble, Duratma the wicked. ఈ దురాత్మతత్వానికి ఏమాత్రం కూడా ఏనాటికి శాంతి లభించదు. This Duratma wicked man will never enjoy peace. కారణమేమనగా Why? సత్యమనే కరెంట్ అక్కడ లేదు. Because there is no current కరెంట్ of ఫెయిల్ truth. అయిపోయింది. Current failed totally. ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు. In spite of many generators, we are not able to generate కానీ currents of ఈ truth. జనరేషన్ ఒక జనరేషన్ కావాలి. This generator should become generation now. అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది. Then the human life shines forth well. మానవత్వం అనగా జనరేషన్. So human life represents a generation. సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్. This generation actually means the feeling of oneness అందరూ among all. ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది. When all of us stand united, we become a ఎక్కడ కూడా generator. కరెంట్ ఫెయిల్ కాదు. Current never fails. అనగా ఏమి? అనేకత్వములో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి. It is the unity in diversity that illumines, that shines. ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు. There is current in every bulb. Sometimes bulb may fail. ఒక చిన్న ఉదాహరణ, A small example. అన్నింటికి మెయిన్ ఒకటే. Main is one for మన all. రూముల లోపల ఒక్కొక్క లైట్ వ్యత్యేకంగా పెట్టుకుంటున్నాము. We have separate lights in every room. కానీ మెయిన్ స్విచ్ But మనం main- ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి. If you switch off the main, all remain dark. కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూముల్లోనూ లైట్లు వస్తుంది. If you switch on the main, you'll have light in all rooms. కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటిది? What is this main switch? అది ఏ హృదయము, అది ఏ హృదయము. That is the heart. హృదయంలో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది. When once we develop love in our heart, అన్ని there's హృదయాలు love in all hearts. ప్రకాశిస్తూ ఉంటాయి. All hearts shine. కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి? What is the spiritual practice we should కేవలం తన undertake? నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. We should pray not for our own selves and the family. అనగా We మన should pray for ప్రేమను మన హృదయం society. నిండుకు నింపుకోవాలి. We should fill our hearts with love. ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి. Having filled it so, we should share with everybody. ఏ విధంగా నింపుకోవాలి? How do you fill it? సత్య ధర్మము చేతనే నింపుకోవాలి. We have to fill it up with truth and righteousness ఈ dharma. ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్య ధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్య ధర్మంలో వస్తాయి. When the tank is full of truth and righteousness, you draw the Even same in out of tanks, taps. What are these taps? మన దృష్టి ఒక ట్యాప్, Our looks మన are హియర్ taps. ఒక ట్యాప్, Audition మన tap. వాక్ ఒక ట్యాప్, Speech. మన హ్యాండ్ ఒక ట్యాప్, Hand. అన్ని మన ట్యాప్లే. All these senses, limbs హృదయం are taps. అనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తాయి. When the heart is full of water of love, the same flows మనం out through ఏమి the చేసినా tap. కూడా సమాజం అంగీకరిస్తుంది. Whatever you say, it is acceptable to society. కనుకనే సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. We should keep the progress of the society. కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు. You should never consider your selfishness that important. సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్, Self is lovelessness. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. Love is selflessness. సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్. Love lives by giving and forgiving. సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. Self lives by getting and forgetting. ఈ సత్యాన్ని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. This truth we should know in the first instance. ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము, కష్టము, విచారం అనేటువంటిది మనకు అనిపించదు. When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు. Today you follow several spiritual మీరు paths. సాధనలు చేసినా చేయకపోయినా Whether you do it or not, అన్నిటికీ మూలాధారమైనటువంటిది
ప్రేమతత్వము. The primal basis is the ప్రేమ principle of లేకుండా love. ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది. Without love, whatever you may do, it turns artificial. ఆర్టే ఆర్టే ఆర్టే. It all lands down to ప్రేమతో art. కూడినటువంటిదే హార్ట్. That with love is heart. హార్ట్ ఈజ్ ఇన్సైడ్, హార్ట్ ఈజ్ అవుట్ సైడ్. Heart is inside, art is outside. కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది. All the art outside కనుక comes మెయిన్ from the heart. స్విచ్ ని మీరు అభివృద్ధి పరచుకోండి. So concentrate on మెయిన్ the main స్విచ్ switch. సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి. Keep the main switch in perfect ఈ order. ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు. When once you are in love, you don't need అనేక to మంది do anything. బోధిస్తున్నారు ఈనాడు లోకం లోపల. In this world, many teach, కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి. కానీ but their teaching satisfies them only. ఆధ్యాత్మికంలో ప్రేమతత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు. In spiritual path, love is the main, the only thing, none else. భజన చేయి, Do bhajan, జపములు చేయి, penance, ధ్యానం చేయి, and యోగము చేయి, meditation. ఇవన్నీ చెప్తుంటారు. Yogic యోగం అంటే exercise. ఏమిటో వారికే తెలియదు. They don't know what is there in. ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు. They have no idea of నా ఉద్దేశం meditation. ఏంటంటే అంత జీవితమే ఒక ధ్యానం. Bhagavan says, life is a meditation. ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్. Because meditation is a way of life. ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము. If you want to read a book, unless you meditate and concentrate, ఏదైనా ఒక you లెటర్ cannot read. రాయాలనుకుంటుంటే దానికి రాయటానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము. If you want to write a letter, you have to రైటింగ్ అండ్ concentrate. రీడింగ్, Writing and reading. వాకింగ్ అండ్ టాకింగ్, Walking and talking. ఈటింగ్ అండ్ స్లీపింగ్, Eating and sleeping. ఎవ్రీథింగ్ ఈజ్ మెడిటేషన్. Everything is meditation. మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే If you want to ఏది go, దారి అనేటువంటిది లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు? if you don't know the route and correct path, where do you go? కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్. To know the actual route that takes you home is meditation. అనగా మనకు అభ్యంతరములు కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము. Meditation is that without any obstacles in your way. ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు. Some say meditation in a comfortable posture. కంఫర్టబుల్. Comfortable. ఏమిటి కంఫర్ట్? What is this ఫిజికల్ comfort? కంఫర్ట్, Physical? మెంటల్ కంఫర్ట్, Or mental? ఇంద్రియం కంఫర్ట్, Or sensual? కంఫర్ట్, Or intellectual? కంఫర్ట్. What? కాదు కాదు. Nothing whatsoever. హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి. And our heart should be comfortable. ఈ దేహమునకు కంఫర్ట్ అనేటువంటిదే లేదు. For this body there is no comfort ఎంత as such. చెడిగా కూర్చున్నప్పటికీ ఏదో ఒక విధమైనటువంటి యొక్క చలనం జరుగుతూనే ఉంటుంటది. In spite of the fact that we want to sit steady, there will be some movement or other. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్. Slow and steady wins the ఏది race. రేసు? What is లైఫే it? రేసు. Life is a race. ఏది స్లో? What is slow? తొందరపాటు పడవద్దు. Never be in a hurry. హేస్ట్ వేస్ట్ వేస్ట్. Haste. హేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఏ హరీ. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry. తొందరపాటు నువ్వు పడవద్దు. Never be in ఏదో haste. చిక్కినవన్నీ నువ్వు అసాధనలో చేయవద్దు. Don't follow everything that's available on hand. ఏది చేసినా నేను దైవ సాధనే. Whatever I do, that is అంతా divine. దైవ స్వరూపమే. Everything is divine ఎవరితో form. నేను మాట్లాడినా దైవంతో మాట్లాడినట్టే. I may talk to anybody. I'm talking to God. కాబట్టి ఎక్కడికి నేను వెళ్ళినప్పటికీ నీ దైవ ప్రదక్షిణే. I may go around anywhere. It's ఏ మాట circumambulation. చెప్పినా దైవ మంత్రమే. Any word that I ఈ utter విధమైనటువంటి is సర్వం Lord's విశ్వమయం name. జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు. When once you have this idea that the universe is a divine అయితే manifestation, అట్టి you don't need to పవిత్రమైన follow ప్రేమ any. మనలో అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి. Until sacred thoughts arise within us, we shall have to necessarily follow the క్రమక్రమే spiritual endeavor. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగ శాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ సాధనలను అభ్యాసంలో పెట్టుకోవాలి. We have to practice right from now ఈ on. సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి. Practice meditation. ఎంతవరకు ఈ ధ్యానము? How long? ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి. You meditate until you gain wisdom. విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు. The moment you get wisdom, you don't need to ఈ meditate. జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము. Wisdom confers peace. కనుక మనము ఈ సరైన స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం. To attain actual heights, love is essential. ఈనాటి మానవుడు Man today, క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు. he has no steady mind even for a moment. యోగం అంటే ఏమిటి? What is yoga? చిత్తవృత్తి నిరోధక. What is- పతంజలి యోగము. What is yoga? According to Patanjali, చిత్తవృత్తిని control ఎప్పుడు of senses. నిరోధిస్తావు?
We control our senses. ఇది వీలు కాదు. It's not possible. ఎందుకంటే చిత్తమునకు అది సహజము. Because it's quite a natural thing. కొండపైన నీరు పోసినా కానీ కిందికి దిగుతాయి. Even there is water on the mountain top, it falls down. గుంతలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది. And even if you keep fire in a pit, it comes up. కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే. The fire will come up, it grow upward. నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే. The quality of water is to flow down. కాబట్టి మన వరల్డ్ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది. Worldly desires are like ఎక్కడ పెట్టినా water. అది కిందికే దిగుతూ ఉంటుంటాది. Wherever the water is, it flows downward. కానీ అది నెగటివ్. All the desires పాజిటివ్ water అనేటువంటిది negative. జ్ఞానము. అది గుంతలో పెట్టినా కానీ దాని వెలుతురు పైకి వస్తుంటాయి. Positive is the wisdom like the fire in the pit that's upward. కనుకనే జ్ఞానాధ్యానం విశిష్యతి. జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో. When once we understand the significance of all this, we'll never waste our time. అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చు అని చెప్పాను. Bhagavan said, ధనం పోతే సంపాదించుకోవచ్చును. you can get money even if you lose భూమి it. పోతే సంపాదించుకోవచ్చును. The land can be మిత్రులు పోతే regained. సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవచ్చు. Even if a friend is lost, you can have him. Also the wife, కానీ even ఈ if she's దేహం lost. దేనికోసమని? Why the body is given? దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి. Body is gifted to reach God. కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి. Until we reach God, we have to నిద్రాహారములు take care of the మాని body. నిద్రాహారములు మాని We cannot sacrifice ఏదో sleep కొన్ని and drink. సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది. In the name of spiritual practices, we should not weaken our body. భిక్షాన్నం దేహరక్షార్థం వస్త్రం శీత నివారణం. Food is for the sustenance of the body and the cloth for the protection. కాలములకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి. We have to take food appropriate to the వాతావరణం time. తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి. As per the climate, we should put ఈ on the రెండు dress. దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే. What for these two? To ఈ దేహం protect the body. దేనికోసము? Why this body? దైవత్వాన్ని అనుభవించే కోసం. To experience the divinity body is given. కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై Six. దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి. To experience the divinity, we have to protect our body. శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. Body is given to undertake all service activities. ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి? What is this service? దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్. Service is the path to reach God. అదే భజన, That is అదే bhajan. ధ్యానము, Meditation. అదే యోగము, That's yoga. అదే కర్మలు, That అదే act- తపస్సు. good deeds. తపస్సు, Penance. తపస్సు. Penance. ఏం తపస్సు What is penance? అనగా Meaning, ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు. if you do all deeds with love, and if you work and speak with the feeling in utter మనస్సు unity, ఒకవైపున, that's penance. మనస్సు ఒకవైపున, Mind on one side, వాక్ ఒకవైపున, word different. కర్మ ఒకవైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది. Action in different direction is tamas, darkness. తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి. We should know the difference between tapas, penance, tamas, the ప్రేమతో నీవు మన darkness. హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది. Whatever you do with love in your heart, it is tapas, కనుక penance. వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది. So Veda wants you to offer all deeds to ఏ God. పనులు ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది? Whatever you may do, take it as an అంతకంటే offering to గొప్ప God. భజన ఎక్కడుంది? There's no other higher bhajan అంతకంటే than గొప్ప this. పూజ ఎక్కడ ఉంటుంది? There's no other greater worship than that. ఎక్కడా లేదు. Nowhere. ఒక పూజ రూముకు పోయి You go to ఒక puja పటమును room. పెట్టి Keep a ఒక picture. విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు. You have got an altar there, keep an idol and a picture and worship. It's not so. దైవము విశ్వస్వరూపుడు. God is the manifest in the form of universe. విశ్వస్వరూపుడైన పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రము. God who is universal, you cannot అప్పుడు narrow నీవు him down. భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు. Never limit God. కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతుడికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి. God is so infinite and vast. So your love also should be like that. అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం. It's very easy to develop infinite love. ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది. So long you have body attachment, love is narrow. అన్ని దేహములు దైవ స్వరూపములే. All bodies are divine. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. God has 1,000 heads, 1,000 feet, 1,000 hands and so on. అందరినీ ప్లస్ 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 చేసుకుంటూ పో. It is all addition, plus, plus, plus. ఐ ప్లస్ యూ, 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 ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే. Go on adding, I plus you, I plus you. Then కానీ you know that all are one. నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ,
Then if you just limit to the family, I plus you. we అవుతుందంటే I plus you come to we. we plus we. We plus you, we. Not We plus plus we. you. we plus we. We plus we. అంతా ఒకటే అయిపోతాం. All are one. కాబట్టి మనం అందరూ ఒక్కటే. So all are one. అందరూ దైవ బిడ్డలే. All are children of God. Fatherhood of man, fatherhood of God, brotherhood of man. So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. అంటారు ఒక్క అంశమే. All are the sparks of the దీన్నే divine. భగవద్గీత మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ సనాతనులే. This what Gita says, that you are ancient నూతనులు one. కాదు, You are not new. ప్రాచీనులు కాదు, You are not ancient. సనాతనులే. You are ancient. ఈ సనాతనులు ఏంటంటే మీరు దైవాంశ స్వరూపులే. You being the ancient are the sparks of the divine. అందరూ దైవ స్వరూపమే. All are manifestations of ఆకారములు God. వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది. Forms differ, but Atma is same. ఇక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ ఒక బల్బు ఉంది, అక్కడ బల్బ్స్ ఉంటా ఉన్నాయి. Here you find one bulb వేరువేరుగా there. కనిపిస్తున్నాయి Bulbs are different. కానీ కరెంటు ఒక్కటే అన్నిటిలోనా. But current is one and the same ఆ in all. సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. We have to understand this truth అప్పుడు clearly. వ్యక్తి భేదములు మనకు ఆవిర్భవించదు. Then there will be no differences within us. కనుక ఏకత్వాన్ని పొందడానికి తగినటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. To attain the divinity, Bhagavan expects and wants us to develop love. భగవంతుడు ప్రేమ స్వరూపుడు. God is the embodiment of ప్రేమ love. తప్ప మరొకటి లేనే లేదు. God is love, nothing else beyond. ఇంక ఏదైనా వేరు వేరే ఒక్కటి ఉంటే అంత గుణములుగా ఏర్పడతాయి. The rest of the things have attributes or traits. భగవంతుడు గుణరహితుడు. God is attributeless. నిత్యానందం, Eternal పరమ bliss, సుఖదం, supreme happiness, కేవలం జ్ఞానమూర్తిం, wisdom, ద్వంద్వాతీతం, non-dualism, సదృశం, ethereal, తత్వమత్యాదిర్చ్యం, ఏకం, one, నిత్యం, విమలం, true, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి? When God has no attributes, why should he attribute attributes to ప్రేమ God? గుణము కాదు, Love is not an attribute. స్వభావము, It is a nature. స్వభావము. Swabhava. ఆత్మ యొక్క భావమే ప్రేమ. Swa Atma. That is Atmic feeling, కనుక love. ఇవంత గుణముల కింద తీసుకొని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు ఇవంత గుణాలు. We should not take them as attributes or qualities. అన్నింటికి ప్రేమనే ప్రధానము. Love is the most important ప్రేమతో thing. నీవు మాట్లాడు, Speak with love. అదే సత్యం అవుతుంది. That is truth. ప్రేమతో నీవు పనులు చేయి, Act with love. అదే ధర్మం అవుతుంది. That is dharma. ప్రేమ చేత నీవు హృదయాన్ని చింతించు, Think of love. అదే శాంతి అవుతుంది. You will be in peace. ప్రేమ చేత ప్రేమనే ప్రకాశించుకో, And love shines through love by అంతా love. ప్రేమనే అయిపోతుంది. And everything gets unified కాబట్టి with అన్నిటి love. యందు ఉండినటువంటిది కరెంటు వలె ప్రేమనే. Like the inner current, there is love. కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదినాభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రము ఉండడానికి వీల్లేదు. When once man develops love day by day more and more, there will be no anger, there will be no differences, there will be no hatred, there will be no agitation or disturbances. భవ భయ హరణ వందిత చరణ, భవ భయ భవ భయ హరణ వందిత చరణ, నారాయణ కేశవా ఓ నారాయణ కేశవా. మంగళ చరణ కలిమల దహన, మంగళ చరణ కలిమల దహన, నారాయణ కేశవా. జయ రాధ జయ మాధవ, గౌరీ జయ రాధ జయ మాధవ, జయ రాధ జయ మాధవ, గౌరీ జయ రాధ జయ భవ భయ హరణ వందిత చరణ, భవ భయ హరణ వందిత చరణ,
శ్రీమన్నారాయణ కేశవా. భవ భయ హరణ వందిత చరణ